సాక్షి వచ్చేటప్పటికి మార్గదర్శిపై అప్పీళ్లు ఉపసంహరించుకున్న సిఐడి. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఈనాడుకు బాబు గిఫ్ట్. మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలు నిధుల మళ్లింపుపై గతంలో పక్కాగా సాక్ష్యాలు సేకరించిన సిఐడి చందాదారుల ప్రయోజనాల పరిరక్షణకు 1050 కోట్ల ఆస్తులు జప్తంటూ జప్తు ఖరారు కోసం నాడు న్యాయ పోరాటం చేసిన దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ల రూపంలో ఆధారాలని ప్రత్యేక కోర్టుకు సమర్పణ. ప్రత్యేక కోర్టుల ఉత్తర్వులపై నాడు హైకోర్టులో అప్పీలు. మార్గదర్శి శైలజాకిరణల వాదనలతో విభేదించిన సిఐడి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పరిస్థితులు తారుమారు. మార్గదర్శి ఫైనాన్షియల్స్ పరిస్థితి రాకుండా అడ్డుపడ్డ చంద్రబాబు. అందుకే సిఐడి ద్వారా హైకోర్టులో అప్పీళ్ల ఉపసంహరించుకుంటున్నట్టు న్యాయస్థానానికి నివేదించిన సిఐడి. పరస్పర ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా ఫడంగా పెడతారో సీఎం చంద్రబాబు ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక 5 ఏళ్ల పాటు సాగించిన విష ప్రచారానికి గాను బాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. మార్గదర్శి విషయంలో అక్రమాలు జరిగినట్టు సిఐడి గతంలో పక్కా ఆధారాలతో ఛార్జ్షీట్లు వేసింది. దీంతో తేడా వస్తే తమ ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయటపడేందుకు మార్గదర్శి వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కార్ కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే